హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టానండి, అలాగే కమెంట్ బాక్స్లో కూడా లింక్ పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా ఫర్దర్గా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అబ్జెక్షన్ లింక్ అని ఉంది కదా. ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ లింక్ అని, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి టు రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అండ్ మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి లాగిన్ ఐడి పాస్వర్డ్ అన్ని కూడా వెళ్తాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లో ఏం ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పోస్ట్ నేమ్ అండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్ కోడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ క్యాండిడేట్స్ నేమ్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, అలానే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. బట్ మొబైల్ నెంబర్ మాత్రం 2 times ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, అలానే ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ రెండింటి దగ్గర సేమ్ ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఏదైతే మీకు రన్నింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే ప్రొవైడ్ చేయండి. తర్వాత మీకు జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. అది మీరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీదిగోండి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ టిక్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇదిగోండి కైండ్లీ యూజ్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంటర్ మొబైల్ ఓటీపీ, ఎంటర్ ఈమెయిల్ ఓటీపీ, రెండు కూడా ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డిక్లరేషన్ ఉంది కదా, ఐ అగ్రీ చెక్ బాక్స్ ఉంది, దానిపైన టిక్ చేసి మీరు ఇక్కడ మీరు మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మీరు రీవెరిఫై ఉంది కదా, దానిపైన టిక్ చేయాలి. వెరిఫై పైన టిక్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మీ డీటెయిల్స్, నేము, ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చెక్ బాక్స్ ఇఫ్ ది ఎంటర్డ్ వాల్యూస్ ఇస్ డిస్ప్లేడ్ ఈస్ కరెక్ట్లీ, అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ అని మీరు ఒకసారి రీచెక్ చేసుకొని కరెక్ట్ అనుకుంటే ఈ చెక్ బాక్స్ అన్ని కూడా టిక్ చేయాలి, ఓకేనా. టిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ టిక్ చేసిన వెంటనే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఏంటి అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఓకే టిక్ చేయండి, లేదనుకుంటే క్లోజ్ టిక్ చేసి మళ్ళీ రీవెరిఫై చేసుకోమంటుంది. ఓకే టిక్ చేద్దాం. టిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్ని కూడా వెళ్తాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఓకే టిక్ చేసిన వెంటనే మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి, అప్లికెంట్ డీటెయిల్స్. ఇక్కడ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మోడిఫై చేయడానికి అయితే అవ్వదు. అండ్ ఇక్కడ చూసారా రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు గో టు అప్లికేషన్ ఉంది, దానిపైన టిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్ అండ్ పేమెంట్. టోటల్గా ఈ 4 స్టెప్స్లో మీకు అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఆల్రెడీ మనం బేసిక్ రిజిస్ట్రేషన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం, అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ జెండర్ చూసుకుంటే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేషనాలిటీ, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే రిజర్వేషన్ కేటగిరీ, మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు
పర్సనల్ డీటెయిల్స్ అండి. పర్సనల్ డీటెయిల్స్లో చూసుకుంటే మీ నేమ్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అలానే మీ మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉంటాయో అలానే ప్రొవైడ్ చేయండి. అండ్ మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వచ్చు. అండ్ అలానే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు ఫిల్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్ అని అడిగాడు. ఈ టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్ చూసుకుంటే మీకు టోటల్గా 5 సిటీస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ప్రిఫర్డ్ టెస్ట్ స్టేట్ ఒకటి, అంటే ఏ స్టేటు అలానే ఏ సెంటర్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఏ సెంటర్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇక్కడ చూసుకుంటే 5 సెంటర్స్ ఉన్నాయండి. అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం కూడా ఉన్నాయి. టోటల్గా 11 సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలానే తెలంగాణ చూసుకుంటే మీకు 5 సెంటర్స్ ఉన్నాయండి. హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. ఇక్కడ మీకు 5 సెంటర్స్ అనేవి మీకు ఏదైతే దగ్గరలో ఉంటాయో ఆ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు 5 సెంటర్స్ సెలెక్ట్ చేస్తారు కదా, అన్నీ ఒకే స్టేట్ నుంచి సెలెక్ట్ చేయడానికి అయితే అవ్వదండి. 3 సెంటర్స్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇవ్వచ్చు. ఇంకో 2 సెంటర్స్ మాత్రం వేరే స్టేట్ నుంచి మాత్రం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అన్నీ ఒకే స్టేట్ నుంచి అయితే మాత్రం తీసుకోదనమాట. ఓకేనా. అదొక ఇంపార్టెంట్ పాయింట్ దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేదనుకుంటే నో అని టిక్ చేయాలి. అండ్ ఇక్కడ తర్వాత ఏఏ క్యాండిడేట్ డీటెయిల్స్ అండి. ఆర్ యూ రెగ్యులర్ ఏఏ ఎంప్లాయీ అన్నాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో టిక్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు హ్యావ్ యూ కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ ఏఏ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. టిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే టిక్ చేస్తే ఫర్దర్ స్టెప్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ వెళ్తుందండి. ఇక్కడ చూసుకుంటే మీకు కరస్పాండెన్స్ అడ్రస్ అలానే పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఓకే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. అడ్రస్ లైన్, అలాగే స్టేటు, అడ్రస్ లైన్ టు కంట్రీ, అలానే డిస్టిక్, పిన్ కోడ్ అన్ని కూడా డీటెయిల్డ్గా ఇవ్వండి. నేను శాంపుల్గా ఫిల్ చేస్తాను. మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అని అడిగాడు. ఇక్కడ ఎస్ టిక్ చేశారనుకోండి, మీరు ఏదైతే ఫిల్ చేశారో పర్మనెంట్ అడ్రస్లో కూడా అది కూడా ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అని సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దానిపైన టిక్ చేయాలి. క్లిక్ చేసినంటే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే టిక్ చేస్తే ఫర్దర్ స్టెప్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలండి. ఇదిగోండి మెట్రికులేషన్, 10th డీటెయిల్స్ అన్ని కూడా, అలానే ఇంటర్మీడియట్ డీటెయిల్స్, దాంతోపాటు మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ అడిగాడో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మెట్రికులేషన్ 10th డీటెయిల్స్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది బోర్డు, కౌన్సిల్, అండ్ అలానే ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్, ఇన్స్టిట్యూట్ నేము, అలాగే సబ్జెక్ట్స్, దాంతోపాటు ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. ఏంటి అంటే ఇక్కడ పర్సంటేజా, సిజిపిఏనా. ఓకే. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అండ్ అలానే మార్క్స్ అప్డేట్ అండి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీ మ్యాక్సిమం మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ సిజిపిఏ సెలెక్ట్ చేశారనుకోండి, ఇదిగోండి ఎలా వస్తుంది, సిజిపిఏ అప్టైన్ టు టోటల్ సిజిపిఏ ఈక్వలెంట్ పర్సంటేజ్, అంటే సిజిపిఏ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ మీరు పర్సంటేజ్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది బోర్డు, మీ బోర్డు నేమ్, అలానే ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్, ఇన్స్టిట్యూట్ నేము, సబ్జెక్ట్స్, అండ్ అలానే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా పర్సంటేజా, సిజిపిఏ అని. ఒకవేళ సిజిపిఏ సెలెక్ట్ చేస్తే సిజిపిఏ టు పర్సంటేజ్ కన్వర్షన్ చేసి పర్సంటేజ్ డీటెయిల్స్ వేయాలి, లేదనుకుంటే పర్సంటేజ్ డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో నోట్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ది అడ్వర్టైజ్మెంట్ ఫర్ మినిమం క్వాలిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ రెఫర్ చేయమని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ సెలెక్ట్ స్టేటస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. యాక్చువల్గా మనకి ఇక్కడ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ మీరు డౌన్ యారో టిక్ చేస్తే ఎపీరింగ్ అలాగే పాస్డ్ అని 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఎపీరింగ్ పైన టిక్ చేయాలి. అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు పాస్డ్ మీద టిక్ చేయాలన్నమాట. ఎపీరింగ్ మీద టిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, నోట్ ఒకటి. ఇదిగోండి ప్లీజ్ నోట్ దట్ యూ మస్ట్ బీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్. అంటే వెరిఫికేషన్ టైం కల్లా మీ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేయాలి, లేకపోతే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు అనమాట. మీ క్యాండిడేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. మోడ్ ఆఫ్ కోర్స్ ఏంటి, ఫుల్ టైం, రెగ్యులర్ కోర్స్ మాత్రమే వ్యాలిడేట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డిగ్రీ నేమ్ ఏంటి, బీటెక్, బీఎస్సీనా, ఇదిగోండి బీఎస్సీ ఇంజనీరింగ్, బీఈ బీటెక్, బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఏదైతే అది మీరు ఇక్కడ టిక్ చేయాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ నేము, అండ్ అలానే సబ్జెక్ట్స్, దాంతోపాటు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అవుతారో ఆ పాస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా. అండ్ అలానే సెలెక్ట్
ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మీకు సీజీపీఏ అండ్ అలానే పర్సెంటేజ్ ఉంటుంది. ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సీజీపీఏ సెలెక్ట్ చేస్తే సీజీపీఏ టు పర్సెంటేజ్ కన్వర్షన్ ఫార్ములా వేసి కన్వర్ట్ చేసి పర్సెంటేజ్ కూడా వేయాలన్నమాట. ఓకేనా. అండ్ అలానే ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే మార్క్స్ అప్డేట్, టోటల్ మార్క్స్ ఎన్ని, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఇవన్నీ కూడా ఎంటర్ చేసి తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఐ అగ్రీ టు ప్రొడ్యూస్ ద డిగ్రీ మార్క్ షీట్ ఫైనల్ రిజల్ట్ అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్. నేను అక్కడ ఫైనల్ ఇయర్ అపియరింగ్ అని టిక్ చేశాను కాబట్టి డీటెయిల్స్ అన్ని కూడా వస్తున్నాయి. దానిపైన క్లిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సెమిస్టర్స్ కరికులం. యాక్చువల్గా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు మీ కరికులంలో ఫిజిక్స్ అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి కంపల్సరీగా అని చెప్పి అవును అని చెప్పి ఇక్కడ మీరు ఎస్ పైన టిక్ చేయాలి. ఓకేనా. హ్యావ్ యూ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ 10th or 12th స్టాండర్డ్, ఇది కూడా ఎస్ అని టిక్ చేయాలి. డూ హ్యావ్ మినిమం ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ 12th స్టాండర్డ్ అని అడిగాడు. ఇది కూడా ఎస్ టిక్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో. ఓకే. అండ్ అలానే ఇక్కడ ఇంకొకటి అండి, ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే, ఒకవేళ మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది కూడా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండి. ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని టిక్ చేయొచ్చు, లేదనుకుంటే నో. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ డిగ్రీ నేమ్లో బీఈ బీటెక్ బీఎస్సీ మాత్రమే కనిపిస్తున్నాయండి. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ ఇంజనీరింగు, బీఈ బీటెక్, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అదర్ దెన్ దిస్ ఎవరికి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దానిపైన టిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసిన వెంటనే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఓకే టిక్ చేస్తే అండ్ ఫర్దర్ స్టెప్ అండి, ఫైనల్ స్టెప్ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ ది స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ అలానే అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ రెండు మాత్రం అప్లోడ్ చేయాలి, మిగిలిన డాక్యుమెంట్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ డీటెయిల్స్ అండి. ఈ పేమెంట్ డీటెయిల్స్లో మీకు ఒకవేళ ఎగ్జామ్స్ ఉందనుకోండి, ఇక్కడ మీకు ఫీజు చూపించరు, లేదనుకుంటే 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత సైజెస్లో ఉండాలనేది చూసుకుంటే ఇదిగోండి క్లిక్ హియర్ టు అప్లోడ్ అనుకుందా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఫోటో అనేది 100 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. మీకు సైజ్ అనేది జేపీజీ ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఆ సైజ్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు అప్లోడ్ చేయండి. అండ్ అలానే సిగ్నేచర్ విషయానికి వస్తే సిగ్నేచర్ అనేది మీకు 80 KB to 150 KB మధ్యలో ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు కంప్రెస్ చేసుకొని ఆ సైజులో పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే బెటర్ అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ డౌన్కి స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ అండి. ఇవన్నీ కూడా మీరు చెక్ బాక్స్లు అన్నీ కూడా టిక్ చేసి ఇవన్నీ కూడా టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఉంది కదా, అది ఎంటర్ చేసి ప్రివ్యూ టిక్ చేస్తే మీకు టోటల్గా మీరు ఏదైతే ఫిల్ చేశారో డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అందులో మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సబ్మిట్ కొట్టేవచ్చు అనమాట. ఓకే. ఇదిగోండి ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ పైన టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు టోటల్గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇదిగోండి టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఇచ్చారో లేదనేది. ఇదిగోండి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ కావాలంటే చూసుకోవచ్చు, లేదనుకుంటే సబ్మిట్ టిక్ చేయండి. సబ్మిట్ టిక్ చేస్తే టోటల్గా మీకు అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఐ అగ్రీ దీనిపై టిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇదిగోండి యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేసి ఇదిగోండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇది ప్రింట్ చేసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.